I will talk to him. Keep these reports. ఆ డబ్బు నేను తీసుకొస్తాను. ప్లీజ్ మీరే రిస్క్ చేయొద్దు. జనరల్ గా కథ కంచికి వెళ్తుంది, కానీ మీ కథ మా ఇంటికి వచ్చింది. వాళ్ళ అబ్బాయి ప్రేమించిన అమ్మాయి మన అమ్మాయిని ఎత్తుకెళ్ళిన కిడ్నాపర్స్ చెల్లెలు గుడ్డిది, బ్లైండ్. నేను ఎంతసేపు చెప్పింది అదే కదా. నాకు అర్థమైందని మీకు అర్థం అవ్వాలనే కదా మ్యాటర్ రిపీట్ చేశాను. ప్రాబ్లం ఏంటంటే మ్యారేజ్. వాళ్ళ అబ్బాయి మ్యారేజ్, మన అమ్మాయి మ్యారేజ్, గుడ్డిదాని మ్యారేజ్. ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే ఈ 3 మ్యారేజ్లో ఒక్క మ్యారేజ్ జరగాలి. ఓకే, మా అమ్మాయికి మీ అబ్బాయికి పెళ్లి జరిపించేస్తున్నామయ్యా. శుభం, అంతకంటే కావాల్సిందే ఉంది. ఏం కావాలి అంటే కుదరదు. ఇది రిజిస్ట్రీ మ్యారేజ్ కాదు, రిస్క్ మ్యారేజ్. అందుకని కట్నం కింద నీకు నేను 9 పైసలు కూడా చెప్పను. నువ్వే నాకు కన్యాశుల్కం కింద ఎదురు ₹1 కోటి. ₹1 కాకపోతే 2 కోట్లు తీసుకో. అమ్మాయి ఎప్పుడు వస్తుందమ్మా? కాలేజీకి వెళ్ళింది, గంట కొట్టగానే టంగని ఇంటికి వచ్చాను. మరి లేకపోతే ఏంటయ్యా, దాన్ని ఎత్తుకెళ్ళింది కిడ్నాపర్స్. దానికోసమని ఎర్ర కుత్తేలు, నల్ల కుత్తేలు, బులు కుత్తేలు, గోల్డ్ కుత్తేలు ఎత్తుకుతున్నాయి. దాని ఎంట్రీ ఎప్పుడు అన్నది నీ అదృష్టం మీద ఆధారపడి ఉంటది. డాడీ అదిగో చూసావా, ఎంటర్ అయిపోయింది. నీ టైం బాగుంది. అమ్మా ఆగవా, మన అమ్మాయి అండి. ఆ పక్కింటి వాళ్ళ అమ్మాయి అనుకున్నా. ఆ పండ్రా, పర్సనల్ మ్యాటర్. గడప దాకా వచ్చిన కూతురు మన మీద ప్రేమతో వచ్చిందో ఇంకొని ప్రేమించి వచ్చిందో మ్యాటర్ తెలవాలి కదా. లోపలికి వస్తే చెప్పుద్ది కదా. అమ్మ ఇదేంటమ్మా ఇటు సిక్కిపోయావు? డాడీ అర్జెంట్ గా మీతో విషయం మాట్లాడాలి. అంత మనోళ్ళే, చెప్పు. నాకు కట్నం కింద ₹1 ఇస్తా అన్నారు కదా, అందులోంచి 10 లక్షలు అర్జెంట్ గా కావాలి. 10 లక్షలా? ఓహో, అర్థమైపోయిందమ్మా. ఆ గుడ్డిదానికి ఆపరేషన్ చేయించడానిక. ఓకే, దానికి ఆపరేషన్ చేయించేద్దాం. దాన్ని ప్రేమించినోడితో నీకు పెళ్లి జరిపించేద్దాం. అదేంటి డాడీ? అదేనమ్మా ఆశ్చర్యం. ఈ మ్యాటర్ తెలియక పాపం ఆయన మాట ఇచ్చేసాను. నో డాడీ, ఇది జరగదు. మీరు నాకు 10 లక్షలు ఇస్తే ఇవ్వండి, లేకపోతే నేను అక్కడికే వెళ్ళిపోతాను. 1 మినిట్ అమ్మా. ఒక్కసారి చేసిన పొరపాటుని మళ్ళీ రిపీట్ చేస్తానా? ఇంటికి వచ్చినటువంటి లక్ష్మిని బయటికి పంపించేస్తానా? లేదమ్మా. ఊరే బ్లాకు డాగులు, అమ్మాయిని ఏసీ రూమ్ లో పడేసి బయట మీరు కాపలా ఉండండి. నువ్వు వెళ్ళి తీసుకోమ్మా. వాళ్ళ అబ్బాయి రాగానే నీకు పరిచయం చేస్తా. ఓసై, నేను నీ చాలు తిందాం అనుకుంటున్నా, నా చాలు తిన్నావేంటే? అసలు ఈ పైన బిషుపోయడం ఏంటే? చెప్పు మావయ్య. ఊరే పుట్టోడా, ఆసుపత్రిలో ఉన్న గుడ్డిదాన్ని కిడ్నాప్ చేసేసి ఆ తర్వాత నా కూతురికి ఆ గుడ్డిదానికి ఎక్స్చేంజ్ ఆఫర్ పెట్టేద్దాం. ఓకే మావయ్య, ఆ ఇద్దరు వీరులకు ఫుల్ పేమెంట్ ఇచ్చి ఆ గుడ్డి దాన్ని వాళ్ళ చేత కిడ్నాప్ చేయిస్తా. అరే ఓ మీరే నా దేవుడు. ఏం పాపం చేస్తారో నాకు తెలియదు. ఈ కేసులన్నిటి నుంచి మీరు నన్ను కాపాడాలి సార్. కుదరదయ్యా. ఎలా కుదురుతుంది? ఏవయ్యా, నువ్వు వచ్చినప్పుడు ఎవరైనా చూసారా? నువ్వు ముందు లోపలికెళ్ళు. ఎవరైనా ఇలా చూస్తే మన ఇద్దరికి వెళ్ళమయ్యా. నువ్వా? ఏంట్రా సరాసరి ఇంటికి వచ్చావు? మీతో కొంచెం అర్జెంట్ పని ఉంది సార్. సరే సరే, లోపల రా. ఏంట్రా, ఏంటి విషయం? సార్, మీరు మర్డర్లు చేయమంటే చేస్తాను, దోపిడీలు చేయమంటే చేస్తాను. నాకు మాత్రం ఒక్క 10 లక్షల రూపాయలు అరేంజ్ చేయండి సార్. 10 లక్షలా? ఏంట్రా అంత అర్జెంటు? అవన్నీ తర్వాత చెప్తాను సార్. నాకు మాత్రం ఈ హెల్ప్ చేసి పెట్టండి సార్. చేస్తాను. మరి నేనేం చెప్తే అది చేస్తావా? ఏదైనా చేస్తాను సార్, చేస్తాను. యాదగిరి సార్, నువ్వు అదృష్టవంతుడే. జల్దీ రా. వీడి మీద అన్ని సెక్షన్ల కింద కేసులున్నాయి. నీకు డబ్బు కావాలంటే రేపు ఉదయం 12 గంటలకి కోర్టులో హాజరై ఆ నేరాలన్నీ నువ్వే చేసావని అక్కడ ఒప్పుకోవాలి. చేశాను, ఒప్పుకుంటాను సార్. డబ్బు ఇప్పించండి సార్. ఇవ్వయ్యా సార్, ఇది మీకు తర్వాత దూరే. జాగ్రత్తగా చూసుకోవయ్యా, అంతా క్యాషే. తీసుకో సార్. రేపు ఉదయం 10 గంటలకి రిషి హాస్పిటల్లో చిన్న పని ఉంది సార్. అది చూసుకుని మీకు సరెండర్ అయిపోతాను సార్. సరే. రేపు వీడు 12 గంటలకు కోర్టుకు సరెండర్ అవుతాడంటారా? వాడిని దొంగని చేసిందే నేను. డాక్టర్ గారు నమస్తే. నమస్తే, కూర్చో బాబు. మా చెల్లి ఆపరేషన్ కోసం డబ్బు రెడీ చేశాను. 10 లక్షలండి. ఈ అమౌంట్ తీసుకెళ్లి క్యాష్ కౌంటర్లో కట్టేయండి. అలాగే సార్. నేను వెంటనే ఆపరేషన్కి ఏర్పాటు చేస్తాను.
మొన్న కృష్ణదేవరాయలు నిన్న ఛత్రపతి శివాజీ ఇవాళ ఏ గెటప్ లో వస్తాడో చూడాలి. వాడు ఏ గెటప్ లో వచ్చినా ఈ రింగ్ రోడ్డు మీద చెల్లాల్సిందే. ఈ దెబ్బతో వాడు బాబా కన్ను పాప కరువైన కనులెందుకో. అయ్యా బాబాయ్ ధర్మం చేయండి అయ్యా. ఎవడరా నువ్వు? బాబాయ్య మేమే అడుక్కుంటుంటే బాబాయ్ మీరయ్యా. ఇద్దరిది రాది చెరో 25 రూపాయలు. ఇద్దరు కలిసిపోయా తెలుసా? తీసుకోవాలా? ఐ డోంట్ యాక్సెప్ట్ 5 రూపీస్ కాయిన్స్. ఓకే పొట్టోనే అయ్యా. మరి ఈ మారు వేషం ఎందుకు వచ్చావురా? దూరం నుంచి నేను మీకు కనబడితే మీరు ఎక్కడ తుప్పుకుని కాల్ చేస్తాను భయపడి అలా వేషం వేసుకొచ్చానయ్యా. అయ్యా మీకు సగం డబ్బులు ఇచ్చానయ్యా. మీరిద్దరే కలిసిపోయారు కాబట్టి మిగతా డబ్బులు ఇచ్చేస్తానయ్యా. ఇదిగో ఆ రిషి హాస్పిటల్లో ఆ కిడ్నాపర్ గారి గుడ్డి చెల్లెలు ఉందయ్యా. దాన్ని తీసుకొచ్చి నాకు అప్పు ఇచ్చేయండి అయ్యా. డబ్బులు తీసుకోండి అయ్యా. అనవసరంగా పనులు ఆపుకుని రోడ్డు మీద తిరిగి వీడు ఫుల్ పేమెంట్ ఇచ్చాడు. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి వీడి దగ్గర పడేసామనుకో మన గొడవ వెళ్ళిపోతుంది. అలాగే రామయ్య పెళ్లి కొడకరా బ్లాక్ డాగులు దాన్ని తీసుకురండి రా. గిడిగిడిగిడిగిడిగో ఈడ నీ మొగుడు పుట్టు బాగుందా? వాట్ డాడ్ వాట్స్ హ్యాపెనింగ్ హియర్? అరే ఆ గుడ్డమ్మ ఎందుకు లేరా? ఈ అమ్మాయిని ఫిక్స్ చేసాం, నువ్వు పెళ్లి చేసుకో. ఏంటండి ఇది? యు బీయింగ్ ఎన్ ఎడ్యుకేటెడ్ ఒక అమ్మాయిని ప్రేమించి ఈ రోజు అమ్మాయి గుడ్డిదైపోయిందని నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటారా? మీకు సిగ్గుగా లేదు? జస్ట్ స్టాప్ ఇట్. నేను మహాలక్ష్మిని ప్రేమించాను. ఆమె గుడ్డిదైనా ఆమెనే పెళ్లి చేసుకుంటాను. అవును డాడీ. వెరీ గుడ్. ఐఎమ్ సారీ. హాస్పిటల్కి వెళ్దామా? పదండి వెళ్దాం. కమ్. ఆ పండ్రాలే ఈ తాడి పట్రా. ఏంటండి దౌర్జన్యం? పట్రా. ఏంటండి ఇదంతా? తాళి కట్టు. నేను కట్టను. కట్రా. నిన్నెప్పుడు చేయగలనరా? కానీ నువ్వు చస్తే నా కూతురికి మొగుడుండడు. నీ బాబుని పొడిచాననుకో నీకు బాబుండడు. ఇదిగో బ్లడ్డు. నా కూతురికి తాళి కట్టు. మెల్లో కట్టు. ఎన్నాళ్ళు నిన్ను అడ్డం పెట్టుకుని బతికాను. ఇవాళ నువ్వే నేనైపోవాల్సిన అవసరం వచ్చింది. అయిపోనా? మా నాన్నగారి ప్రాణం అక్కడున్న మా తాతగారి ఫోటోలో ఉంది. ఓకే వెళ్ళు. కొట్టు కొట్టరా. కొట్టు కొట్టు కొట్టురా కొట్టు. బొస కొడుతున్నావేంట్రా? ఆ చూపేంట్రా? చంపేస్తావా చంపేస్తావా? మోకాలు ఎక్కడ ఉంది? ఇదిగో. నువ్వు కరెంటు బల్బు లాంటి వాడివిరా. ఎక్కడో స్విచ్ చేస్తే ఎక్కడో లైట్ వెలిగినట్టు ఇక్కడ బొమ్మను టచ్ చేస్తే అక్కడ బాడీ రియాక్ట్ అవుతుంది. బాలేగుందరా.
పవర్ రేంజర్ లెక్కలో ఇచ్చావేంట్రా చెయ్యుందనా చెయ్యుందనంట్రా అబ్బా ఆ చేయకు ట్రై చేస్తావా ఈసారి అమ్మో అందుకని ఎక్కడ వద్దురా బాగా ఇరుగ్గా ఉంది ప్లేస్ మారుద్దాం అక్కడ ముత్యాల ముఖ్యత గాని రావు రావు గోపాల్ రావు భలే ఉందా నీ పోజు అజంతా సెల్ ఫోన్ లాగా నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మో అరా ఇది మీకు ఎటకారంగా అనిపించలేదా నా జీన్ ప్యాంట్ అంటే కద్దరు పంచైతేను నీ కద్దరు పంచా చూసి కుర్రాడు ఇద్దరం కలిపేద్దాం జింగి చక్క జింగి చక్క జింగి చక్క మనసు లాగేస్తుంది లాగేస్తుంది నెప్పేస్తుంది లాగేస్తుంది నెప్పేస్తుంది ఆ కళ్ళేంట్రా నార్మల్గా అయిపోయినాయి ఓ పవర్ పోయిందా అచ్చి పవర్ పోయిన నేను కొట్టమేంట్రా ఏ శ్రీధర్ రండి లేపండ్రా ఇది ఎటకారం కాదురా నిజమేరా లేపండ్రా నీచ్ కమీనే కుత్తే మళ్ళీ ఒరే నాకు ఊపిరున్నంత వరకు నేను ఎటకారాన్ని ఒప్పుకోనరా ఓకే హాస్పిటల్ జాయిన్ అవడానికి వచ్చారా మేము బాగానే ఉన్నాగా కాసేపు ఉంటే ఎలాగూ బాగోరు కదా సొల్లు కబుర్లు ఆపి నీ గుడ్డి చెల్లెలు తీసుకొచ్చి పొట్టాడు గొప్ప చెప్పు అప్ప చెప్పకపోతే నీ తోలు ఇలా కొరడా చేసుకుంటా అంత సీన్ లేదులే రే ఆ గన్ నాదిరా అందులో ఉండేది ఒకే ఒక బుల్లెట్ అది నువ్వు ఆల్రెడీ కాల్ చేసావు ఇప్పుడు నువ్వేం చేయలేవురా ఎదవేషాలు ఆపేసి గన్ కిందకి దించాయి ఇందులో బుల్లెట్స్ ఉన్నాయని ప్రూవ్ చేయమంటావా ప్రూవ్ చేస్తావా చూడు బ్రదర్ ఆ కనిపిస్తున్న బ్లాక్ జీప్ నాది అందులో ఉన్న అద్దంలో చిన్న ముక్కని పగలగొట్టు చూద్దాం నేను నమ్మాను అందులో గుళ్ళు ఉన్నాయి నమ్మినోడు నమ్మక ద్రోహం చేయొద్దు శివన్న ఇలా రా అన్న ముందుకెళ్తే ఆడ తుపాకీలో గుళ్ళు ఉన్నాయి పేల్చి పడతారు చచ్చిపోతాం వెనక్కి వెళ్తే ఆడు చెప్పిన పని చేయనందుకు పొట్టోడు నసభరించలేం నాకేం చేయాలి అర్థం కావట్లేదు నేను ఐడియా చెప్పన్నా ఉండు ఈ ఐడియా బాగోలేదన్న వేరేది ఆలోచించన్నా పని చేద్దాం ఆడి దగ్గర నుంచి మనకు ఫుల్ పేమెంట్ ఎలాగో వచ్చింది ఆడిని తీసుకెళ్లి కిడ్నాప్ చేసామనుకో మనకి డబ్బు మిగులుతుంది ప్రాణాలు మిగులుతాయి ఎంజాయ్ చేయొచ్చు ఓకే ఏమంటే పొట్టాడు గారు ఎలా రండి ఆ గుడ్డిని నీ దగ్గరికి రావాలంటే మేమిద్దరం కలిసి ఒక మాస్టర్ ప్లాన్ వేసాం మేము చెప్పినట్టు చెయ్యి ఏం చేయమంటారు చెప్పినట్టు చేయమంటే ఏం చేయమంటావు అని అడుగుతావేంట్రా ఏం చేయాలో అర్థం కాక నోర్మోయ్ పద అలాగే. అన్నా హాస్పిటల్ లోపలికి వెళ్తున్నాడు ఏసై అన్న లోపలికి వెళ్ళిన వాడు బయటకు వస్తాడుగా అప్పుడేసేద్దాం రే విక్రమ్ రండనయ్య ఆపరేషన్ సక్సెస్ అయిందన్నయ్య అన్న మనం ఎక్కడికి వెళ్తున్నాం అన్నా నిన్ను మేము కిడ్నాప్ చేసాం ఎందుకన్నా అక్కడైతే మాకు రిస్క్ ఇక్కడైతే నీకు రిస్క్ ఇదిగో నువ్వు మమ్మల్ని వదిలేసి మర్యాదకి వెళ్ళిపోతే హ్యాపీగా ఉంటుంది లేదా లైఫ్ లాంగ్ మాతో ఇలాగే తిరగాల్సి వస్తుంది మీకు దండం పెడితే వదిలేండి అన్న దీనివల్ల నీకు తెలిసిన నీతి ఏంట్రా పని పూర్తి అవ్వకుండా ఫుల్ పేమెంట్ ఇవ్వకూడదు అని అన్న సగం పేమెంట్ అన్ని ఇవ్వండి అన్న మీకు దండం పెడతా అయ్యో వద్దన్నా నీ బుల్లెట్ పేల్దాం మర్యాద ఏమ్మా మహాలక్ష్మి ఇప్పుడు నీకు కళ్ళు వస్తున్నాయి
ముందుగా ఎవరిని చూడాలనుకుంటున్నావు? నన్ను కంటికి రెప్పలా చూసుకుని మా అన్నయ్యలను చూడాలనుకుంటున్నాను. నీకు గిఫ్ట్ తెచ్చాంరా. ఏంటన్నయ్య? అదిగో. ఐ లవ్ యూ. అన్నా సకుటుంబ సమేతంగా బయటకు వచ్చాడు ఇప్పుడేసే అన్నా. రే తొందరగా రండిరా. ఆగండి. హాస్టల్ ప్రతినిధిగా మాట్లాడుతున్నాను. కాంబినేషన్స్ చాలా కన్ఫ్యూజింగ్ గా ఉన్నాయి. ఎవరి ప్లేసుల్లో వాళ్ళు సెటిల్ కండి. ఓకే, ఇక మీకు పెళ్లిళ్ళు అయిపోయినట్లే. ఐ వాంట్ ఫస్ట్ నైట్ పోస్టర్స్ విత్ డ్రెస్. అన్నా కరెక్ట్ గా షూట్ చేయి. షూట్ షూట్. తొందరగా దిగా. నన్ను షూట్ చేసావేంట్రా? అసలు నీకు ట్రైనింగ్ ఇచ్చినోడు ఎవడురా? అంబులెన్స్. అమ్మాయి ఎన్నాళ్ళకి మళ్ళీ భూమి మీదకి వచ్చాను. అమ్మా ఒరే కొండ, ఏంట్రా ఎక్కడ పోయారు ఎన్ని రోజులు? ఏం చెప్పమంటావు? పాస్పోర్ట్ వీసా లేకుండా 324 కంట్రీలు తిప్పి ఇక్కడ పడేశాడు ఆ గాలిదేవుడు. దీన్ని బట్టి నీకేమర్థమైంది? దేంతో పెట్టుకున్నా ప్రకృతి మాత్రం పెట్టుకోకూడదు. ప్రకృతి ప్రకృతే, వికృతి వికృతే. ఏం జరిగింది ఇక్కడ? ఇంకో పెట్టొచ్చింది, ఇంకో గింజ ఎత్తుకుపోయింది.